మా పెళ్లి రోజు నాడు లక్కీగా ఎంజాయ్ చేయండి అని చెప్పి ఈ కూపన్ అయితే మా అత్తమ్మ మాకిచ్చేసింది. ఈ కూపన్ వచ్చేసి మా అత్తమ్మ వర్క్ చేసే దగ్గర ఓనర్ వాళ్ళ మనవడిది బర్త్‌డే అన్నమాట. ఆ సందర్భంగా ఈ కూపన్ అయితే ఇచ్చారు. ఈ కూపన్ వచ్చేసి 500 వర్త్ చేస్తుంది. 500 వరకు ఏమైనా ఫుడ్ అయినా తీసుకోవచ్చంట. లేకపోతే డెకరేషన్ ఐటెమ్స్ అయినా తీసుకోవచ్చనైతే చెప్పారు. ఇక్కడికొచ్చి చూస్తే ఎక్కువగా కూల్ కేక్స్, చాక్లెట్‌కి సంబంధించిన వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి. నేనైతే ఒక చిన్న కేక్ పీస్ అయితే తీసుకున్నాను. మా ఆయనైతే ఎగ్ పఫ్ అయితే తీసుకున్నాడు. నేనైతే పిజ్జా ఎప్పుడు ట్రై చేయలేదండి. అందుకని ఒక చికెన్ పిజ్జా అయితే తీసుకున్నాము. ఈ పిజ్జా ఎంత దరిద్రంగా ఉందంటే, దిబ్బ రొట్టె మీద కారం, మసాలాలు జల్లి ఇచ్చారా అన్నట్టు అనిపిచ్చింది నాకైతే. ఈ పిజ్జా నాకే నచ్చలేదా? లేకపోతే ఇక్కడ బేకరీలో పిజ్జా బాగలేదా? అనేది నాకైతే అర్థమే కావట్లేదు. రూ. 2 బన్ను మీద కారం పొడి, మసాలా యేసుకొని తిన్నట్టు అనిపించింది. ఒక్క పీస్ నోట్లో పెట్టుకొని మొత్తం మా ఆయనకిచ్చేసాను నువ్వే తినని చెప్పి. మా ఆయన పిజ్జా మొత్తం తిని నాకైతే ఇంకేం వద్దు ఫుల్ అయిపోయిందనేసాడు. ఇంక మిగిలిన అమౌంట్‌తో కొన్ని ఐటెమ్స్ తీసుకొనైతే వెళ్ళిపోయాము.